ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రోతులందరికీ ముందుగా స్వస్తి శ్రీ చాంద్రమాన్యన విశ్వావసునామ సంవత్సర తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. అన్ని ఉగాదుల కన్నా కూడా ఈ ఉగాది చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎందుకు అంటే ఉగాదిని మనం యుగాది అని సంబోధిస్తూ ఉంటాము. యుగానికి ఆది అయినటువంటి రోజు. యుగం అనేటువంటిది ఎలా మొదలవుతుంది? కల్పాంతంలో ప్రళయం అనేటువంటిది సంభవించి ఆ తర్వాత నూతన యుగం అనేటువంటిది మొదలవుతుంది. అదేవిధంగా మనకి నిన్న సూర్యగ్రహణం అనేటువంటిది సంభవించింది. భారతదేశంలో కనపడకపోయినా విశ్వంలో సూర్యగ్రహణం అనేటువంటిది సంభవించి ఆ గ్రహణం వీడిన తర్వాత నూతనమైనటువంటి రోజైన ఈరోజు ఉగాది పర్వదినం అనేటువంటిది మనకు వచ్చింది. అందుకే ఇది నిజంగా నూతన యుగానికి నాంది పలికేటువంటి రోజుగా మనమందరం కూడా భావించవచ్చు. నూతన ఆశయాలతోటి, నూతన లక్ష్యాలతోటి ముందుకు దూసుకెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి పర్వదినం ఈ యొక్క ఉగాది. సరే, ఉగాది అంటే మనకి ముఖ్యంగా గుర్తుకొచ్చేటువంటివి రెండు విషయాలు. ఒకటి షడ్రుచోపేతమైనటువంటి ఉగాది పచ్చడి, రెండవది పంచాంగ శ్రవణము. భక్తి నవవిధాలుగా ఉన్నాయని వేదాలు పేర్కొన్నాయి. ఆ నవవిధాల్లోనూ కూడా 8 భావాలు మీకు కలగకపోయినా ఒక్క శ్రవణం అనేటువంటిది ఉంటే ఆ మిగిలిన 8కి వచ్చేటువంటి ఫలితము వస్తుంది అని వేదోపాఖ్యానం. మరి ఆ ఒకటి ఏంటి అంటే శ్రవణమే. మరి ఆ శ్రవణం పంచాంగ శ్రవణంలో పెట్టడం ద్వారా మనకి ఏం జరుగుతుంది అంటే, మనం ఆంగ్ల సంవత్సరాది మొదలయ్యేటువంటి సందర్భంలో న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అనేటువంటివి తీసుకుంటూ ఉంటాం మనకు ఉండేటువంటి ఇంట్రెస్ట్ని బట్టి. కానీ ఈ తెలుగు సంవత్సరాదిలో గ్రహాల స్థితిగతులను బట్టి చెప్పేటువంటి ఈ పంచాంగ శ్రవణాన్ని విని దానికి తగ్గట్టుగా జాగ్రత్త పడుతూ మన యొక్క మిగిలిన రోజులు ఈ యొక్క సంవత్సరంలో ఏ విధంగా మనం నడుచుకోవాలి, ఏ విధంగా ఆ గ్రహ సంచారాల నుండి, గ్రహ దోషాల నుండి బయటపడగలగాలి అనేటువంటి విషయాల్ని మనమే చాలా అద్భుతంగా నిర్ణయించుకోవచ్చు. అందుకే పంచాంగ శ్రవణం అనేటువంటిది అత్యావశ్యకం. ముందుగా పంచాంగం అంటే ఏమిటి? పంచాంగం అంటే కాల నిర్ణయానికి సంబంధించినటువంటి 5 సూత్రాలు. ఆ 5 సూత్రాలని ఒకే చోట చేర్చి దాని ద్వారా మన జీవితం ఎలా జరగబోతుంది అనేటువంటి దాన్ని జ్యోతిష శాస్త్రం ద్వారా నేర్పించేటువంటి దాన్ని పంచాంగం అని అంటారు. ఈ పంచాంగంలో తిథి, వార, గ్రహ, నక్షత్ర సంచారాల గురించి చెప్తూ ఉంటారు. మరి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని మనం ఇవాళ మొదలు పెడదామా? ముందుగా భగవంతుని యొక్క స్తుతి చేసుకొని ఏ విఘ్నాలు జరగకుండా దీన్ని నిరాటంకంగా జరిపించమని ఆ విఘ్నేశ్వరుణ్ణి కోరుకొని ఆ తర్వాత మనం పంచాంగ శ్రవణాన్ని మొదలు పెడదాం. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనకి విఘ్నాధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుణ్ణి, చదువుల తల్లైనటువంటి సరస్వతీదేవిని, సకల విద్యలకు అధిపతి అయినటువంటి గురుదేవుణ్ణి ముందుగా ధ్యానించుకొని ఏ పనైనా మొదలు పెట్టడం మన యొక్క సాంప్రదాయం. దాన్ని అనుసరించే ఈ ముగ్గురిని ముందుగా మనం ధ్యానించుకొని ఆ తర్వాత ఈ నూతనమైనటువంటి విశ్వావసునామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణాన్ని మొదలు పెట్టబోతున్నాం. అందరికీ చాలా తేలిగ్గా తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే గ్రహాలు 9: ఆదిత్య, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహువు, కేతువు. ఈ 9 మంది గ్రహాలలోనూ రాహువు, కేతువు అనేటువంటి వాళ్ళు ఛాయాగ్రహాలు. ఛాయాగ్రహాలు అంటే వాళ్ళు మనకు కనిపించరు. గ్రహణం అనేటువంటిది సంభవించే సందర్భంలో సూర్యుడి దగ్గరికి, చంద్రుడి దగ్గరికి ఆయా గ్రహానికి సంబంధించినటువంటి గ్రహణాల్లో మాత్రమే వారి యొక్క సంచారం కనిపిస్తూ ఉంటుంది. అది కాకుండా వారు నార్మల్గా
ఒక్కొక్క ఇళ్ళల్లో తిరుగుతూ ఉంటారు. ఇల్లు అంటే మన ఇంటి లాంటివి కావు, గ్రహాలు ఉండేటువంటి ఇల్లు. గ్రహాలు అనేటువంటివి తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అని సోషల్ స్టడీస్లో మనం చదువుకుంటాం కదా. దాని ప్రకారంగానే ఈ గ్రహ సంచారం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అందులో నుండి ఈ మాటను చెప్పాను. ఇప్పుడు ఈ 9 మంది గ్రహాలు ఒక్కొక్క చోటు నుండి ఇంకొక చోటుకి వెళ్ళేటువంటి సందర్భంలో వారి యొక్క పొజిషన్స్ మారి వారి యొక్క వృత్తి ప్రవృత్తి కూడా మారుతూ ఉంటుంది. అది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరికి పట్టం కట్టిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం ఎలా ఉంది అంటే దాన్ని మనం నవనాయకులుగా విభజించుకొని చెప్పుకోవచ్చు. ముందుగా ఈ నవనాయకుల్లో రాజు, సైన్యాధిపతి, మేఘాధిపతి, ఆర్ఘ్యాధిపతిగా సూర్యుడు వసిస్తూ ఉన్నాడు. అంటే ఈ సంవత్సరం మనకి రాజు సూర్యుడు, సైన్యాధిపతి, మేఘాధిపతి, అర్ఘ్యాధిపతి కూడా సూర్యుడే అవుతూ ఉన్నాడు. ఆ తర్వాత మంత్రిగా చంద్రుడు ఉన్నాడు, సస్యాధిపతిగా గురుడు ఉన్నాడు, ధాన్యాధిపతిగా కుజుడు, రసాధిపతిగా శని, నీరసాధిపతిగా బుధుడు ఉన్నారు. మొత్తానికి ఈ సంవత్సరం గ్రహ సంచారంలో 6 గ్రహాలు పాపగ్రహాలుగా, అంటే వాటికి సంబంధించినటువంటి పనులు కాకుండా వేరే పనులు చేసేటువంటి వాటిగా 3 శుభగ్రహాలుగా ఉండి మనకి ఫలితాలను అందిస్తాయి. ఇక ఈ యొక్క గ్రహాలు ఉండేటువంటి పొజిషన్ని బేస్ చేసుకొని మనం చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్, సోలార్ ప్లాంట్, బంగారము, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇటువంటి వాటిల్లో అంతా చాలా గొప్ప ప్రగతి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పాలిటిక్స్లో స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ కూడా ప్రజలకి మంచి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్లో మంచి మార్పులు అనేటువంటివి వస్తాయి. ఇవన్నీ కూడా ప్రజలకి చాలా మంచిని కలిగిస్తాయి. అదేవిధంగా ఈ యొక్క పాపగ్రహ సంచారాల వల్ల మనకి నైబరింగ్ కంట్రీస్ నుండి కానీ ఇతర సరిహద్దు దేశాల్లో నుండి కానీ కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. దానివల్ల రేట్లు అంటే ధరలు హెచ్చు తగ్గులు అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మన నిత్యావసర వస్తువుల్లో. అదేవిధంగా ఆర్థిక మాంద్యం అనేటువంటిది కూడా ఇంకొన్ని రోజులు ఇలానే కొనసాగి ఒక స్థిరత్వమైనటువంటి స్టేజ్కి వచ్చే సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు. వర్షాల విషయానికి వస్తే మంత్రిగా చంద్రుడు ఉన్నాడు కనుక ఒక మోస్తారు నుండి అతివృష్టి వర్షాల వరకు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది చంద్రుడి వల్ల జరిగేటువంటిది. ఇది కాకుండా పశువుల క్యాటిల్స్ మీద కానీ పాల ఉత్పత్తిలో కానీ ఇటువంటి వాటిల్లో అద్భుతమైనటువంటి ఇంక్రిమెంట్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అంటే వీటి ద్వారా లాభాలు వస్తాయి. ఇది సామాన్యుడికి కొనుగోలు చేయాలన్నప్పుడు ధరలు పెరుగుతాయి. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది కాకుండా మనకి మిజైల్స్ మీద కానీ రాకెట్ల మీద కానీ అంతరిక్షాల్లో చేసేటువంటి ఎక్స్పెరిమెంట్స్లో కానీ భారత్ అగ్రగామి దేశంగా ఎదుగుతుంది. ఇదంతా కూడా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో మనకి జరిగేటువంటి శుభ పరిణామాలుగా మనం చూసుకోవచ్చు. ఇవే కాకుండా మనకి ఈ సంవత్సరము 4 గ్రహణాలు ఉన్నాయి. 2 సూర్యగ్రహణాలు కాక 2 చంద్రగ్రహణాలు. అందులో 2 సూర్యగ్రహణాలు మనకు కనిపించవు కాబట్టి దాని గురించి నేను చెప్పడం లేదు, అనవసరంగా కన్ఫ్యూజన్ ఎందుకు. 2 చంద్రగ్రహణాలు మాత్రం మనకు కనిపిస్తాయి. ఆ 2 చంద్రగ్రహణాలు ఎప్పుడు అంటే 7 సెప్టెంబర్ 2025వ తేదీన మనకి రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేటువంటిది సంభవిస్తుంది. ఇది రాత్రి 9:56 నుండి తెల్లవారుజామున 1:25 వరకు కూడా ఈ గ్రహణం అనేటువంటిది ఉంటుంది. ఆ తర్వాత 3 మార్చి 2026వ సంవత్సరం అంటే వచ్చే ఏడాది మార్చి 3వ తేదీన ఇంకొక చంద్రగ్రహణం అనేటువంటిది సంభవిస్తుంది. అది మధ్యాహ్నం 3:19 నుండి సాయంత్రం 6:46 దాకా కూడా ఉంటుంది. ఇది కేతుగ్రస్తముగా పరిణమించబడింది. ఇవి మాత్రమే కాకుండా మనకి మూడాలు అనేటువంటివి ఉంటాయి. మూడాలు అంటే ఏమిటి అంటే గురుగ్రహానికి శుక్రగ్రహానికి కూడా మధ్యలో, అంటే సూర్యుడికి గురుగ్రహానికి మధ్యలో భూమి లేకుంటే చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు జరిగేటువంటి ప్రక్రియని మూడాలు అంటారు. ఈ సందర్భంలో ముహూర్తాలు సరిగ్గా ఉండవు. ఏ శుభకార్యానికి కూడా ఇది శుభసూచకమైనటువంటి సందర్భం కాదు అని చెప్తూ ఉంటారు. మరి అటువంటి
ఈ మూడాలు ఎప్పుడున్నాయి అంటే గురుమౌఢ్యమి అనేటువంటిది 11 జూన్ నుండి 12 జూలై వరకు ఒక నెల రోజుల పాటు ఉంటుంది. అంటే జ్యేష్ఠ మాసంలో నుండి ఆషాఢ మాసం మొదలయ్యేటువంటి సందర్భం వరకు కూడా ఈ గురుమౌఢ్యమి ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో ఎవరు కూడా ఏ శుభకార్యాలు చేయడం అంత మంచిది కాదు. ఇంకా శుక్రమౌఢ్యమి 28 నవంబర్ నుండి 14 ఫిబ్రవరి వరకు 2 నెలల దాకా కూడా ఈ యొక్క శుక్రమౌఢ్యమి ఉంటుంది. ఈ 2 సందర్భాల్లో మనకి ముహూర్తాలు అంత గొప్పగా లేవు. అదేవిధంగా ఈ సంవత్సరం మనకి పుష్కరాలు ఉన్నాయి. పుష్కరాలు అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి నదీమ తల్లి ఉత్సవాలు అన్నమాట. మనకి మొన్న మహాకుంభమేళ ఏ విధంగా అయితే జరిగిందో త్రివేణి సంగమంలో, అలా ఒక్కొక్క నదికి కూడా 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి. ఆ పుష్కరాలలో ఈ సంవత్సరము సరస్వతీ నది పుష్కరం అనేటువంటిది ఉంది. సరస్వతి అనేటువంటిది అంతర్వాహినిగా మనకు తెలుసు. తిరుమల పుష్కరిణిలో కానీ, అదేవిధంగా త్రివేణి సంగమంలో కానీ ఇక్కడంతా కూడా అంతర్వాహినిగా ప్రవహించేటువంటి సరస్వతీ నదికి ఈ సంవత్సరం పుష్కరాలు ఉన్నాయి. ఇది ఎప్పుడు అంటే 14 మే నుండి 26 మే మధ్యలో జరుగుతుంది. ఈ పుష్కరాలు బద్రీనాథ్లో మావా అనేటువంటి ప్రాంతంలో మనకి కళ్ళకు కట్టినట్టు కనిపించేటువంటి ఆ సరస్వతీ నది ప్రవాహంలో చూడవచ్చు. ఇది పుష్కరాలకు సంబంధించినటువంటి విషయం. ఇక 2 ముఖ్యమైనటువంటి విషయాలు మనం మాట్లాడుకోవాలి పంచాంగ శ్రవణంలో. అవి ఏమిటి అంటే నక్షత్ర ఫలితాలు, రాశి ఫలితాలు. మన యొక్క జన్మదినము, సమయము, తిథి అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని మనకి ఒక నక్షత్రము, రాశి అనేటువంటివి ఏర్పడతాయి. వాటికి సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా ఈ యొక్క సంవత్సరంలో ఉంటుందో మనం తెలుసుకోగలిగితే దానికి తగ్గట్టుగా మన ప్రణాళికలు వేసుకొని చాలా సఫలీకృతులమై ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ముందుగా నక్షత్ర ఫలితాలు చెప్తాను. నక్షత్ర ఫలితాల్లో అశ్విని, పుష్యమి, స్వాతి నక్షత్రాలకు అర్ధలాభం అనేటువంటిది ఉంది. అంటే ఇది శ్రవంగానే తీసుకోవచ్చు. కాస్త వరకు లాభాలు, మరి కాస్త సాధారణంగా ఉంటుంది. కాబట్టి ఈ అశ్విని, పుష్యమి, స్వాతి నక్షత్రాలు అనేటువంటివి కాస్త వరకు లాభాలు పొందేటువంటి అవకాశం ఉండే నక్షత్రాలు ఈ సంవత్సరంలో. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రాలు మానసిక ధైర్యంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ సంవత్సరంలో. మానసిక ధైర్యం అంటే ఏవైనా ఒత్తిళ్ళు లేకుంటే ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కొని నిలబడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ప్రదర్శించుకోవాల్సినటువంటి సంవత్సరం ఇది. ఇక కృత్తిక, అనురాధ, మఖ, ధనిష్ట అనేటువంటి నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళకి రాజపూజ్యత అనేటువంటిది చాలా గొప్పగా పెరుగుతుంది. రాజపూజ్యత అంటే గౌరవ మర్యాదలు అనేటువంటివి గొప్పగా ఉంటాయి అని ఈ పంచాంగ శ్రవణంలో చెప్పబడింది. ఆ తర్వాత రోహిణి, జ్యేష్ఠ, శతభిష, పుబ్బ నక్షత్రాలు గొడవలకు, కలహాలకు కూడా చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు సాధ్యమైనంత వరకు సాత్వికంగా ఉంటే ఈ గొడవలకి, కలహాలకి దగ్గరికి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు దీన్ని ప్లాన్ చేసుకోండి. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభాద్ర నక్షత్రాల వాళ్ళు వాహన, వస్తు, ఆర్థిక లాభాలు అనేటువంటివి చాలా గొప్పగా పొందుతారు. కాబట్టి వీళ్ళకి ఈ యొక్క సంవత్సరంలో కొత్త వాహనాలు కొనాలనుకున్నా, కొత్త ఇల్లు కొనాలనుకున్నా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా కూడా ధనలాభం వలన ఇవన్నీ కూడా సంభవిస్తాయి. ఇంకా ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు ఆరోగ్యంలో కాస్త జాగ్రత్త అనేటువంటివి అవసరం. ఆ తర్వాత పునర్వసు, రేవతి, చిత్త, ఉత్తరాషాఢ నక్షత్రాలు గృహలాభము, ధనలాభము, వస్తులాభము ఉండి ఈ యొక్క సంవత్సరంలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలను అందుకునే విధంగా ఉంది. మొత్తానికి చూస్తే 27 నక్షత్రాలకు కూడా కాస్త అటు ఇటుగా ఉన్న అందరికీ కూడా శుభ ఫలితాలే వచ్చేలాగా ఉండే సరికొత్త సంవత్సరం ఆహ్లాదంగా, ఆనందంగా ఉండబోతుందని మనకు తెలుస్తుంది. ఇక ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, ఏ విధంగా మనం పరిహారాలు, పూజలు చేసుకోవాలో మాట్లాడుకుందాం. ముందుగా ఇందులో మనం మాట్లాడుకోబోయేటువంటి అంశాల్లో ఆదాయము, వ్యయము,
రాజపూజ్యము అవమానము అనేటువంటి దాని గురించి ప్రస్తావిస్తాం. ఇక్కడ రాజపూజ్యము అవమానము అంటే మీకు సమాజంలో దొరికేటువంటి గౌరవము, అవమానం అంటే మీరు పడేటువంటి కష్టాలు అని భావించుకోవచ్చు. అదేవిధంగా ఆదాయము వ్యయము అంటే మీకు వచ్చేటువంటి రాబడి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఖర్చులు చేస్తారు అనేటువంటి విషయాలని ఈ యొక్క ఆదాయ వ్యయాలు చెప్తూ ఉంటాయి. కొన్నిట్లో 2 ఆదాయం ఉంటుంది, 14 వ్యయం ఉంటుంది. ఇది ఎలా సాధ్యమవుతుందండి అంటే అప్పులు తీసుకొని మరీ ఖర్చులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అప్పులు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రణాళికలు మీరు వేసుకోవాలి, ఎటువంటి ఆదాయ వ్యయాలు ఎవరికైనా ఉంటే. కాబట్టి ఆలోచించుకొని మీ జీవితం ఏ విధంగా అయితే నడిపించుకోవాలనుకుంటున్నారో అది ఈ పంచాంగ శ్రవణ ఫలితాల ద్వారా ముందుకు తీసుకొని వెళ్ళండి. సరే, మొట్టమొదటిది మేషరాశి. ఈ యొక్క మేషరాశిలో అశ్విని భరణి సంపూర్ణంగా 4 పాదాలు ఉండగా కృత్తికా నక్షత్రం 1వ పాదం వరకు ఇందులో ఉంటుంది. ఈ 3 నక్షత్రాలకు సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి సంవత్సర ఫలితాలు మనం ఇప్పుడు చెప్పుకొనబోతున్నాం. మేషరాశికి సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7గా ఉన్నాయి. ఈ విధంగా ఆదాయ వ్యయాలు, రాజపూజ, అవమానాలు అనేటువంటివి ఉన్న ఈ యొక్క మేషరాశి ఏ విధంగా నడుస్తుంది అనేటువంటివి మనం తెలుసుకుంటే, విద్యార్థులు కాస్త కష్టపడాలి. ఆ కష్టంతో వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కష్టపడడం అంటే మీరు ఒక 10 క్వశ్చన్లు నేర్చుకుంటే 12 నేర్చుకొని వెళ్ళండి. ఖచ్చితంగా ఆ 12లో మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. 10 ఉంటే దాంట్లో 8 నేర్చుకొని వెళ్ళారనుకోండి, చితికలు పడిపోతారు. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఈ యొక్క మేషరాశిలోకి వస్తారో వాళ్ళు కాస్త కష్టపడండి, విజయం మీదే అవుతుంది. ఇంకా ఇల్లు, స్థిరాస్తులు వంటివి కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది శుభ సంవత్సరం అని చెప్పుకోవాలి. ఇంకా ఉద్యోగానికి సంబంధించినటువంటి వారికి అనుకూలమే, కాకపోతే కాస్త శ్రమ అవసరము. అనుకూలం ఎలా అంటే మీకు స్ట్రెస్ అనేవి అంతగా ఉండదు, కానీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కావాలన్నప్పుడు కాస్త శ్రమించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ. దానివల్ల శ్రమ అవసరం అని చెప్పారు. మీకు ధన నష్టం అనేటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎలా అంటే మీరు ఎవరినో నమ్మి డబ్బులు ఇచ్చి ఉంటారు, వాడు సరిగ్గా సమయానికి తిరిగి ఇవ్వకపోవచ్చు. అదేవిధంగా ఉద్యోగాల గురించి మాట్లాడుకుందాము. మీరు ఈసారి ఒక 10% ఇంక్రిమెంట్ వస్తుంది అనుకుంటారు, కానీ అక్కడ 8% వస్తుందంటే 2% మీకు నష్టం కలిగినట్టే కదా. ఇలాంటి చిన్న చిన్నవి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ధన నష్టం అనేటువంటిది జరగకుండా కాస్త కష్టపడి మీ యొక్క తెలివిని ఉపయోగించండి, విజయం మీదే అవుతుంది. ఇంకా అప్పులు తీసుకునేటువంటి అవకాశం ఉంది. మనం చెప్పుకున్నట్టు ఆదాయ వ్యయాల విషయాల్లో అప్పులు చేసేటువంటి అవకాశం మీకు ఉంది. అదేవిధంగా వివాహ సూచనలు అద్భుతంగా ఉన్నాయి. ఎవరైనా వివాహం కావాల్సినటువంటి వాళ్ళు ఈ యొక్క నక్షత్రంలో, ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి వివాహాలు అనేటువంటివి ఖచ్చితంగా జరిగి తీరుతాయి ఈ సంవత్సరంలో అని చెప్పబడుతుంది. అదేవిధంగా సంతానం కలగాలి అనుకునేటువంటి వారికి మే నెల నుండి కూడా లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా సంతానం మీద మీకు వచ్చేటువంటి ఆనందం కూడా, అంటే మీ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి మీకు కలిగేటువంటి ఆనందం కూడా హెచ్చవుతుంది ఈ సందర్భంలో. ఈ యొక్క మే అనేటువంటి నెల నుండి కూడా ఇది చాలా లాభదాయకంగా మారబోతుంది. అదేవిధంగా ఖర్చులు పెరుగుతాయి. అదేవిధంగా ఏ పనైనా కూడా జరగాలి అని మీరు అనుకుంటే కాస్త టైం తీసుకునే అది పూర్తవుతుంది. కాబట్టి మీరు ఎంత త్వరగా దాన్ని చేయాలని చూసినా ఏదో ఒక ఆటంకం కలిగి లేట్ అయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా దాన్ని కూడా ప్లాన్ చేసుకోండి, అద్భుతంగా ముందుకెళ్ళచ్చు. ఇంకా అనారోగ్యం అనేటువంటివి కూడా కొన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరము. చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని చూసుకోండి. ఇది ఈ యొక్క మేషరాశికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి సంవత్సర ఫలితాలు. ఇంకా ఈ యొక్క రాశివారు ముఖ్యంగా లక్ష్మీదేవిని, గణపతిని పూజించుకోవడం వల్ల ఏ విధమైనటువంటి గ్రహదోషాలు జరగకుండా పరిహారాలు అనేటువంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి లక్ష్మీదేవిని
గణపతిని మీరు పూజించుకోవడం మంచిది. అదేవిధంగా మీ అదృష్ట సంఖ్య 9, మంగళవారము, ఆదివారము, సోమవారము, గురువారం. ఒక్కసారి చెప్తాను. ఆదివారము, సోమవారము, మంగళవారము, గురువారం ఈ 4 రోజుల్లో మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా మీకు తిరుగుండదు, విజయం అనేటువంటిది సంప్రాప్తిస్తుంది. కాబట్టి ఈ 4 రోజుల్లో అద్భుతంగా చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు కలిసి వచ్చేటువంటి నెల ఏంటి అంటే ఏప్రిల్, అక్టోబరు, జనవరి, మార్చు, ఆగస్టు ఈ 5 నెలలు కూడా మీకు లాభదాయకంగా ఉంటాయి. కాబట్టి ఈ 5 నెలల్లో మీరు చాలా మంచి ప్లాన్స్ అనేటువంటివి చేసుకోవచ్చు. ఇది మేషరాశికి సంబంధించినటువంటి సంవత్సర ఫలితాలు. ఇంకా రెండవది వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4, రోహిణి నక్షత్రము, మృగశిర 1, 2 ఉండేటువంటి రాశి ఈ యొక్క వృషభ రాశి. వృషభ రాశికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3గా వృషభ రాశికి ఉంది. ఇది వృషభ రాశికి సంబంధించినటువంటిది. ఇంకా ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటే చాలా అనుకూలంగా ఉండబోయేటువంటి రాశి ఈ యొక్క వృషభ రాశి అని గ్రహ సంచారాలు చెప్తూ ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులకు మే నెల వరకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత చాలా సాధారణంగా అంటే క్యాజువల్గా నడిచిపోతుంది. కాబట్టి విద్యార్థులంతా ఎక్కువగా స్ట్రెస్ తీసుకునే అవకాశాలు వృషభ రాశిలో పుట్టిన వారికి ఉండదు. ఇక ఉద్యోగంలో ప్రమోషన్స్ అనేటువంటివి వచ్చే సూచనలు చాలా గొప్పగా ఉన్నాయి. అదేవిధంగా వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది. సంతానానికి సత్ఫలితాలు ఉన్నాయి. సంతానం కావాలనుకున్న వారికి సత్ఫలితాలు ఉన్నాయి. అదేవిధంగా మీ యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో వారి ద్వారా సత్ఫలితాలను కూడా మీరు పొందగలుగుతారు. వివాహ ప్రయత్నాలు అనేటువంటి దానికి ఇది మంచి సంవత్సరము. కాబట్టి వివాహ ప్రయత్నాలు అద్భుతంగా చేసుకోండి. అదేవిధంగా ఆకస్మిక ప్రయాణాలు ఏమైనా వస్తే వదులుకోకండి. ఎందుకంటే అది లాభదాయకము, ధన సమృద్ధి అనేటువంటిది కలిగిస్తుంది అని గ్రహ సంచారం అనేటువంటిది చెప్తూ ఉంది. ఆకస్మిక ప్రయాణాలు లాభదాయకాలు అవుతాయి. ఆరోగ్యం కూడా అద్భుతంగానే ఉంటుంది. ఇల్లు, స్థిరాస్తులు అనేటువంటివి కలిసి వస్తాయి. కాబట్టి ఎవరైనా ఇల్లు కొనాలన్నా, స్థిరాస్తులు కొనాలన్నా ఈ యొక్క సంవత్సరంలో కొనేసేయండి. ఇక విదేశీయానం అనేటువంటిది కూడా సూచకమే. ఎవరైనా విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి అనుకున్నా కూడా ట్రై చేయండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారు ముఖ్యంగా పూజించాల్సినటువంటి దేవుడు ఎవరు అంటే లక్ష్మీదేవి. విష్ణు సహస్రనామాన్ని చదువుకుంటూ విష్ణుమూర్తిని, లక్ష్మీనారాయణుల్ని ముఖ్యంగా మీరు పూజించుకోగలిగితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మీకు సాధ్యమైతే చండీ హోమం కానీ, దుర్గాదేవి దర్శనాలు కానీ కూడా లాభదాయకాలుగా ఉంటాయి. ఈ యొక్క రాశికి కలిసి వచ్చేటువంటి సంఖ్య 6. కలిసి వచ్చేటువంటి రోజులు బుధవారము, శుక్రవారము, శనివారము. ఈ 3 రోజుల్లో మీరు ఏ పని చేసినా సఫలీకృతులు అవుతారు. ఏప్రిల్, మే, జూన్, డిసెంబర్, జనవరి ఈ 5 నెలలు కూడా మీకు చాలా లాభదాయకాలుగా ఉంటాయి. కాబట్టి ఈ 5 నెలల్లో మీరు ఏ ప్రొడక్టివిటీ చేయాలనుకున్నా చేసేయండి, మీకు తిరుగు అనేది ఉండదు. శుభం. ఇక 3వ రాశి మిథున రాశి. మిథున రాశికి వచ్చేసరికి మృగశిర 3, 4, ఆరుద్ర సంపూర్ణంగా, పునర్వసు 1, 2, 3 పాదాల వరకు ఉంటాయి. ఈ యొక్క మిథున రాశికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ మిథున రాశికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది, కానీ కాస్త కష్టపడాల్సి ఉంటుంది. ఆ కష్టాన్ని మీరు చాలా ఇష్టంగా చేస్తే అనుకూలంగానే మారిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు మే వరకు కాస్త మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే ఈ రెండు నెలలు మార్చి, ఏప్రిల్, మే వరకు కాస్త మిశ్రమంగా ఉన్న మే తర్వాత మీ యొక్క పరిస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా గొప్పగా రాణిస్తారు. అదేవిధంగా ఉద్యోగులకు కాస్త ప్రెషర్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వాళ్ళలో. ఇంకా వ్యాపారాలు అద్భుతంగా ఉన్నాయి. అదేవిధంగా మీకు బంధుత్వాలు అనేటువంటివి పెరుగుతాయి. కొత్త చుట్టాలు, కొత్త బంధాలు అనేటువంటివి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
దాని ద్వారా గొడవలు అనేటువంటివి తగ్గుముఖం పడతాయి. అదేవిధంగా సంతానానికి సంబంధించినటువంటి విషయాలు మిశ్రమంగా ఉంటుంది. వివాహం అనేటువంటిది అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి అవకాశము ఉంది. ఆకస్మిక ధనలాభాలు ఇవన్నీ కూడా ఈ యొక్క రాశిలో సూచకాలే. అదేవిధంగా ఆరోగ్యం మీద కాస్త శ్రద్ధ అవసరము. మరీ ఇష్టం వచ్చినట్టు వదిలేయకుండా ఆరోగ్యం మీద జాగ్రత్త వహించుకుంటూ అద్భుతమైనటువంటి వ్యాయామాలు అవి ఇవి చేసుకుంటే మిమ్మల్ని ఇంకా ఆపేవాళ్ళు ఉండరు. కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ అవసరము. విదేశీ ప్రయత్నాలు కూడా సఫలమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా ఇది శుభసూచకమనే చెప్పుకోవాలి. కొత్త ఇల్లు వాహనాలు అనేటువంటివి కొనుగోలు చేసేటువంటి దానికి మంచి సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. ఇవి కాకుండా తీర్థయాత్రలు అనేటువంటివి మీకు కలిసి వచ్చేటువంటి అంశాలు. ఆధ్యాత్మికంగా మీరు పురోగతి పొందుతారు ఈ తీర్థయాత్రలు చేయడం వలన. కాబట్టి అవకాశాలు వస్తే వదులుకోకండి, తీర్థయాత్రలకు కూడా వెళ్ళండి. ఇక మీరు ముఖ్యంగా పూజించాల్సినటువంటి దేవుడు ఎవరు అంటే గణపతి. గణపతిని పూజించండి, చండీమాతని లేకుంటే దుర్గామాతని పూజించండి చాలు. ఈ సంవత్సరంలో మిమ్మల్ని వాళ్ళే గట్టెక్కిచ్చేస్తారు. మీ అదృష్ట సంఖ్య 1. మీరు ఆదివారము, మంగళవారము, గురువారము, శుక్రవారము కూడా ఏ పని చేసినా సఫలీకృతులు అవుతారు. అదేవిధంగా ఏప్రిల్, మే, అక్టోబర్, ఫిబ్రవరి నెలల్లో ఏ పని చేయాలనుకున్నా కూడా మీకు సానుకూలమైనటువంటి వాతావరణాలు ఉంటాయి. ఇది మిథున రాశికి సంబంధించినటువంటి సంవత్సర ఫలితాలు. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే, కర్కాటక రాశిలో పునర్వసు 4, పుష్యమి సంపూర్ణము, ఆశ్లేష సంపూర్ణ నక్షత్రాలు కలగలిసి ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశికి ఏ విధమైనటువంటి రాజపూజ్యావమానాలు, ఆదాయ వ్యయాలు ఉన్నాయి అంటే ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3గా ఉన్నాయి. ఇక కర్కాటక నక్షత్రం ఏ విధంగా ఈ సంవత్సరం నడుస్తుంది అంటే విద్యార్థులకి చాలా గొప్ప స్థాయిలో ఉంది. కాబట్టి అస్సలు వెనుతిరిగి చూడకుండా అన్నిట్లోనూ కూడా టాప్ అయిపోయేటువంటి అవకాశం ఉంది విద్యార్థులకి. ఇక విదేశీయానం చేయాలి అనుకున్నటువంటి వాడికి 100% సక్సెస్ అనేటువంటిది కూడా సూచకంగానే ఉంది. ఎవరైనా విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళాలన్నా, ఉద్యోగానికి వెళ్ళాలన్నా విదేశాలకి ప్రయత్నించండి. ఖచ్చితంగా ఈసారి మీకు అనుకూలంగానే ఉంటుంది. జాబ్ విషయానికి వస్తే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, కొత్త ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇలాంటివన్నీ కూడా సూచకాలుగానే ఉన్నాయి. కాబట్టి జాబ్లో కూడా మంచి ప్రావీణ్యత అనేటువంటివి ఉంటుంది. కళాకారులు అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి, రాజకీయ నాయకులకి కూడా కర్కాటక రాశిలో చాలా అద్భుతంగా ఉంది. ఈసారి అనుకూలంగా ఉంది. కాబట్టి మీరు అందులో కూడా రాణిస్తారు. ఇంకా శుభకార్యాలు జరుగుతాయి మీ ఇంట్లో. సంతానము, వివాహము అనేటువంటి దాంట్లో కూడా అత్యంత అనుకూల అంశాలు ఉన్నాయి. మీ పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా వారి వల్ల చాలా ఆనందాలను పొందుతారు, పుత్రోత్సాహాలు పొందుతారు. ఇంకా ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉన్నాయి. ప్రయాణాల్లో మాత్రం కాస్త జాగ్రత్త వహించండి. గొంతు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రయాణాల్లోనూ, గొంతు సమస్యల్లోనూ, ఆరోగ్యంలోనూ తప్పితే మిగతా విషయాల్లో మీకు చాలా సానుకూలమైనటువంటి అంశాలు ఉన్నటువంటి సంవత్సరం ఈ సంవత్సరము. ఇల్లు, వాహనాల కొనుగోలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది కర్కాటక రాశికి ఉండేటువంటి విశేషాలు. ఇంకా కర్కాటక రాశి వాళ్ళు ఈ యొక్క సంవత్సరం మన్యు సూక్తము, స్త్రీ సూక్తము, పురుష సూక్తము అనేటువంటివి చదువుకోవడం వల్ల అద్భుతమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య 2, కలిసి వచ్చేటువంటి రోజులు ఆదివారము, సోమవారము, శుక్రవారము. కలిసి వచ్చేటువంటి నెలలు సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి. ఈ 4 నెలలు కూడా మీకు సానుకూలంగా ఉంటాయి అని గ్రహ సంచారాలు చెప్తూ ఉన్నాయి. తర్వాతి రాశి సింహరాశి. ఈ యొక్క సింహరాశిలో మఖా నక్షత్రము, పుబ్బా నక్షత్రము, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వరకు ఉంటాయి. ఈ యొక్క రాశి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉన్నాయంటే ఆదాయం 11, వ్యయము 11.
రాజపూజ్యం 3, అవమానం 6. మరి ఈ యొక్క సింహరాశి సంవత్సరం పొడవునా ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇక్కడ కాస్త మిశ్రమ ఫలితమే ఉందని చెప్పుకోవాలి. మిశ్రమ ఫలితం అంటే కాస్త కష్టము, కాస్త ఇష్టం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే సినిమాలాగా అప్పుడప్పుడు కష్టాలు వస్తాయి, అప్పుడప్పుడు ఇష్టాలు వస్తాయి అన్నట్టుగా నడుస్తుంది. ఇందులో విద్యార్థులు కాస్త కష్టపడాలి. ఉద్యోగులకు బాధ్యతలు అనేటువంటివి వస్తాయి. ఆ బాధ్యతల వల్లనే గుర్తింపు అనేటువంటివి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు బాధ్యతలు వస్తే దాని నుండి తప్పించుకోకుండా బాధ్యతలని సక్రమంగా నిర్వర్తిస్తే మీకు మంచి గుర్తింపు అనేటువంటిది వస్తుంది. ఉద్యోగంలో పురోగతి అనేటువంటిది సాధ్యమవుతుంది. అదేవిధంగా నరదిష్టి అనేటువంటివి ఈ రాశి వారి మీద కాస్త పడే అవకాశాలు ఉన్నాయి. మీరు శుభకార్యాల్లో కాస్త ఆలస్యం అనేటువంటివి జరిగే అవకాశం ఉంది. వివాహంలో కూడా అంత సానుకూలత లేనటువంటి సంవత్సరము కాబట్టి ఆలోచించి వివాహాలు అనేటువంటివి చేసుకునే ముందు నిష్ణాతుడైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి ముహూర్తాలు, ముహూర్త బలాలు, గురు బలాలు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయో చూసుకొని మీరు ప్రొసీడ్ అవ్వడం మంచిది. అదేవిధంగా సంతాన విషయంలో మాత్రం కాస్త స్వల్ప అనుకూలతే ఉంది కాబట్టి సంతాన విషయంలో మీకు అనుకూలమనే చెప్పుకోవాలి. నూతన వాహనాలు కొనేటువంటి అవకాశం ఉంది. ఆహారాలు తీసుకునేటువంటి సందర్భంలో కాస్త చూసుకోవాలి. ఎందుకంటే మీకు ఫుడ్కి సంబంధించినటువంటి విషయాల్లో అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త అవసరము. అదేవిధంగా విదేశాలలో అనుకూలంగానే ఉందని చెప్పుకోవాలి. మీరు పరమేశ్వరుణ్ణి, జగన్మాతని అంటే శివుడి గుడికి వెళ్ళి అమ్మవారిని, శివుణ్ణి కూడా దర్శించుకోవడం ఉత్తమము. అదేవిధంగా సుదర్శన హోమం లాంటివి చేసుకోగలిగితే ఇంకా ఆనందంగా అద్భుతంగా ఉండబోతుంది. మీ యొక్క అదృష్ట సంఖ్య 9. అదృష్టమైనటువంటి రోజులు ఆదివారము, సోమవారము, గురువారము, మంగళవారము. ఈ 4 రోజులు కూడా అత్యంత అనుకూలము. అదేవిధంగా ఏప్రిల్, మే, అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి 5 నెలలు కూడా మీకు తిరుగులేని నెలలుగా చెప్పబడుతుంది. తర్వాతి రాశి కన్యారాశి. కన్యారాశిలో ఉత్తర 2, 3, 4, హస్త సంపూర్ణము, చిత్త 1, 2 నక్షత్రాలు సంభవిస్తాయి. ఇక కన్యారాశిలో ఉండేటువంటి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉన్నాయంటే ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. కన్యారాశి వార్షిక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే ఇది విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సందర్భము. ఉద్యోగులు కృషికి తగ్గ ఫలితం అనేటువంటివి లభిస్తుంది. అంటే మెట్ ఎక్స్పెక్టేషన్స్ అనుకోండి. ఉద్యోగులకి ఐటీ ఎంప్లాయీస్ విషయంలో మెట్ ఎక్స్పెక్టేషన్ అనేటువంటి దాంట్లో ఉంటారు కాబట్టి మీకు మంచి జరుగుతుంది. మీరు ఏ విధంగా కృషి చేస్తారో దానికి తగినటువంటి ఫలితాలనే పొందుతారు. ఇంకా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో కూడా మంచి సానుకూలత ఉంది. అదేవిధంగా మీ ఇళ్లల్లో ఆగిపోయినటువంటి కొన్ని శుభకార్యాలు జరగడానికి ఇది మంచి శుభ సమయము. అదేవిధంగా సంతాన విషయంలో కూడా సఫలమనేటువంటిది సూచకంగానే ఉంది. మీ యొక్క సంతానం ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు. వివాహానికి అనుకూలమైనటువంటి సందర్భమే. కాకపోతే అనవసరమైనటువంటి ఖర్చులు కాస్త తగ్గించుకోవాలి. అది జాగ్రత్తగా ఉంటే ఈ సంవత్సరం బాగానే రాణిస్తారు. విదేశీయానం అనుకూలము. కొత్త ఇల్లు, వాహనాలు ఇవన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. ఇవి మార్చాలి అనుకున్నా కూడా మీకు అనుకూలంగానే ఉంది. మీరు ముఖ్యంగా లక్ష్మీ, గణపతి కలిసి ఉండేటువంటి దేవాలయాలకు వెళ్తే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ యొక్క అదృష్ట సంఖ్య 5. ఆదివారము, బుధవారము, శుక్రవారము మీకు అనుకూలమైనటువంటి రోజులు. ఏప్రిల్, ఆగస్ట్, జనవరి, ఫిబ్రవరి నెలలు అద్భుతమైనటువంటి ఫలితాలను మీకు అందించే నెలలు కాగలుగుతాయి. ఇంకా తదుపరి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రము, విశాఖ 1, 2, 3 పాదాలు ఈ యొక్క తులారాశిలో ఉన్నాయి. తులారాశికి సంబంధించినటువంటి
ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉన్నాయంటే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానము 2. ఇంకా తులారాశి యొక్క వార్షిక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం అనేటువంటివి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఈ 3 రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అద్భుతంగా రాణిస్తారు ఈ యొక్క సంవత్సరంలో. శుభకార్యాలు, వివాహాలు అనేటువంటివి ఈ యొక్క సంవత్సరంలో జరుగుతాయి. వీళ్ళకి ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా సంతానానికి సంబంధించినటువంటి విషయం ఆగస్టు తర్వాత నుండి కూడా మీకు ఆనందదాయకంగా, శుభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా ఆదాయం పెరుగుతుంది. విదేశీయానం అనేటువంటిది, వివాహం అనేటువంటిది, వాహనాల కొనుగోలు అనేటువంటిది, అదేవిధంగా ఇళ్ళ కొనుగోలు అనేటువంటివి కూడా సానుకూల అంశాలుగా ఈ యొక్క తులారాశిలో ఉన్నాయి. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మీకు అనుకూలమైనటువంటి విషయాలని చెప్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం అత్యంత అనుకూలమైనటువంటి రాశి ఏది అంటే తులారాశి అని చెప్పుకోవచ్చు. ఒక నెగిటివ్ కూడా లేదు ఇక్కడ. మీరు ఎక్కడైనా కుబేరుడి గుడి కానీ, వెంకటేశ్వర స్వామి గుడి కానీ ఉంటే అక్కడికి వెళ్ళి పూజలు చేసుకోవడం మంచిది. మీ యొక్క అదృష్ట సంఖ్య 6. మీకు కలిసి వచ్చేటువంటి రోజులు శుక్రవారము, శనివారము, బుధవారము. అదేవిధంగా కలిసి వచ్చేటువంటి నెలలు ఆగస్టు, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి. ఇవి మీకు అనుకూలాన్ని అందిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4, జ్యేష్ఠ నక్షత్రము, అనురాధ నక్షత్రము ఉండేటువంటి రాశి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. మరి ఈ యొక్క రాశి సంవత్సర ఫలితాలు మిశ్రమంగానే కనిపిస్తూ ఉన్నాయి. మిశ్రమ ఫలితాలే ఉంటాయి. విద్యార్థులు కాస్త చెడు వ్యసనాలకు, స్నేహితుల వల్ల మిశ్రమ ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు స్నేహితులకు కాస్త జాగ్రత్త వహించుకొని మీ చదువు అనేటువంటిది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వ్యసనాల జోలికి వెళ్లకుండా ఉండాల్సినటువంటి అవసరము ఉంది. తల్లిదండ్రులు కాస్త చూసుకోవాలి. అదేవిధంగా ఉద్యోగంలో కాస్త సవాళ్ళు, వివాదాలు అనేటువంటివి సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మీ యొక్క కోపాన్ని కాస్త తగ్గించుకొని ఉద్యోగంలో వెళ్తే హ్యాపీగా ముందుకు నడిచే అవకాశం ఉంది. అదేవిధంగా వ్యవసాయంలో కూడా కాస్త మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. కాస్త లాభదాయకంగా ఉన్నా కూడా అప్పుడప్పుడు నష్టాలు సంభవించేటువంటి అవకాశం ఉంది. వ్యవసాయంలో నోరు జారడం అనేటువంటిది మంచిది కాదు. కాస్త నోరు అదుపులో పెట్టుకోవడం వల్ల సత్ఫలితాలు అనేటువంటివి వస్తాయి. అదేవిధంగా వివాహము, సంతానము అనేటువంటి దాంట్లో అనుకూలత అద్భుతంగా ఉంది. కాబట్టి వివాహ ప్రయత్నాలు అనేటువంటివి చేసుకునే అవకాశం మీకు ఈ సంవత్సరంలో అద్భుతంగా ఉంది. ఆరోగ్యం మీద కాస్త శ్రద్ధ అవసరము. విదేశీయానం అనుకూలము. ఇల్లు, వాహనాలు కొనుగోలు చేయాలన్నా కూడా అనుకూలమే. కాబట్టి మిశ్రమ ఫలితాల్లో కాస్త అటుగా ఉంటాయి, కాస్త ఇటుగా ఉంటాయి. కాబట్టి మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఈ రాశికి ఈ సంవత్సరం ఉన్నాయి. మీరు ముఖ్యంగా నవగ్రహ ఆరాధన, పరమేశ్వర ఆరాధన అనేటువంటివి చేసుకోవడం అత్యంత శుభసూచకము. మీ యొక్క అదృష్ట సంఖ్య 9. మీకు కలిసి వచ్చేటువంటి రోజులు ఆదివారము, సోమవారము, మంగళవారము, గురువారము. మీకు కలిసి వచ్చేటువంటి నెలలు ఏప్రిల్, జూన్, జనవరి. ఇక తదుపరి ధనస్సు రాశి. మూలా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ 1 ఈ యొక్క ధనస్సు రాశిలో నక్షత్రాలు. మీకు ఏ విధమైనటువంటి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఉన్నాయంటే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ ధనస్సు రాశి కూడా కాస్త మిశ్రమ ఫలితంతో నడుస్తుంది ఈ సంవత్సరం. విద్యార్థులకు అనుకూలము. ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు కాస్త జాగ్రత్త. ప్రభుత్వం నుండి మీకు రావాల్సినటువంటివి కాస్త అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం నుండి జాగ్రత్త. మీరు ఏ విధంగా దాన్ని
చేసుకుంటారు, మీ ఇష్టం. వ్యాపారం అనుకూలమే, శుభకార్యాలు వివాహాలు కూడా అనుకూలమే. కానీ ఆకస్మిక ఖర్చులు అనేటువంటివి కాస్త పెరిగే అవకాశం ఉంది మీకు. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, జ్వరాలు, ఎముకల సమస్య, వీటి మీద అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటుంది. విదేశీయానం అనుకూలము, ఇల్లు వాహనాలు అనుకూలము. కొత్త స్నేహితులు అనేటువంటి వాళ్ళు మీకు పరిచయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ధనుస్సు రాశికి సంక్షిప్తమైనటువంటి వార్షిక ఫలితాలు. మీరు కూడా నవగ్రహాలు, శివుడు దర్శనాలు చేసుకోండి, వారి యొక్క జపతపాలు చేసుకోండి, మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీ అదృష్ట సంఖ్య 3. సోమవారము, ఆదివారము, గురువారము మీకు అనుకూలించేటువంటి రోజులు. మే, జూలై, ఆగస్ట్, అక్టోబర్ నెలల్లో మీకు తిరుగులేదు. ఇక తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 శ్రవణ నక్షత్రము, ధనిష్ట 1, 2 ఉండేటువంటి నక్షత్రం ఈ యొక్క మకర రాశి. మకర రాశి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉన్నాయంటే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ యొక్క మకర రాశి విద్యార్థులకు అత్యంత అనుకూలము, ఉద్యోగులకు అనుకూలమే. ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ఏది కావాలన్నా కూడా ప్రయత్నించండి, మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి, ఆనందంగా ఉంటారు. చాలా ఆనందాన్ని కలిగించేటువంటి కాలం. అదేవిధంగా వివాహానికి అనుకూలము. ఆరోగ్యం కాస్త జాగ్రత్త, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అనేటువంటివి మీకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి పదార్థాలు కాస్త దూరంగా ఉండండి. విదేశీయానం అనేటువంటిది అనుకూలము, తీర్థయాత్రలు కూడా అనుకూలము. తీర్థయాత్రలకు వెళ్ళడం వల్ల మీకు కొన్ని లాభాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో. కాబట్టి వద్దనకండి, కాదనకండి, తీర్థయాత్రలు మీ దగ్గరకు వస్తే వెళ్ళిరండి. మీరు రుద్రాభిషేకము, శివుడి పూజ చేసుకోండి, అద్భుతంగా శివయ్య మొత్తం చూసుకుంటాడు ఈ సంవత్సరము, ఏ విధమైనటువంటి నష్టాలు కలగకుండా. మీ యొక్క అదృష్ట సంఖ్య 8. బుధవారము, శుక్రవారము, శనివారము మీకు కలిసి వచ్చేటువంటి రోజులు. ఏప్రిల్, అక్టోబర్, నవంబర్ నెలల్లో మీకు తిరుగు ఉండదు. ఇంకా తదుపరి కుంభరాశి. ధనిష్ట 1, 2, శతభిష, పూర్వభద్ర 1, 2, 3 నక్షత్రాలు ఈ యొక్క కుంభరాశిలో వస్తాయి. కుంభరాశికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉన్నాయంటే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. కుంభరాశికి సంబంధించినటువంటి విద్యార్థులు జనవరి నెలలో ఎప్పుడూ చూడనటువంటి హై లెవెల్ ఆఫ్ సక్సెస్ని చూసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జనవరి నెల వరకు కూడా మీరు కష్టపడి చదివితే అద్భుతమైనటువంటి సక్సెస్ అనేది మీకు అందిస్తుంది. అదేవిధంగా ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్, కొత్త ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం లాభదాయకము, కానీ మాటలు కాస్త జాగ్రత్తగా వాడింది, దానివల్ల సత్ఫలితాలు ఉంటాయి. అటు ఇటు అయితే మాత్రం నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం, ఆస్తులకి అనుకూలమైనటువంటి సందర్భమే. అదేవిధంగా బయట ఆహారం అనేటువంటిది తీసుకోకండి, కాస్త జాగ్రత్తగా బయట ఆహారాన్ని అవాయిడ్ చేసే ప్రయత్నాలు చేయండి. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడవచ్చు. అదేవిధంగా వివాహము అనుకూలమే, తీర్థయాత్రలు అనుకూలమే. నరదిష్టి, అనారోగ్యము అనేటువంటివి రాకుండా ఉండడానికి తీర్థయాత్రలు చేస్తే మీరు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఇంకా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి స్వామి యొక్క ఆరాధన అనేటువంటివి చాలా శుభ ఫలితాలను ఇస్తాయి. మీ యొక్క అదృష్ట సంఖ్య 5. బుధవారము, శుక్రవారము, శనివారము మీకు అనుకూలించేటువంటి రోజులు. ఏప్రిల్, అక్టోబర్, జనవరి నెలల్లో మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా తదుపరి ఆఖరిదైనటువంటి రాశి మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు ఈ యొక్క మీనరాశిలో ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉన్నాయంటే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1.
ఈ యొక్క మీనరాశి విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం దొరకదు. అంటే మీరు ఎంత కష్టపడినా కూడా కాస్త తక్కువగానే వస్తుంటుంది. అయినా కూడా వదిలిపెట్టకండి, ప్రయత్నించండి. ఖచ్చితంగా సాధించేటువంటి అవకాశం అయితే ఉంది, కానీ కాస్త తక్కువగా వస్తుందని గ్రహ సంచారాలు చెప్తున్నాయి. గ్రహాలను దాటుకొని మరి మీరు సాధించి చూపిస్తారు అని నిరూపించుకోవడానికి ఈ సంవత్సరం మంచి అవకాశం. కాబట్టి ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్ళండి. కాస్త ఇబ్బందులు ఉన్నా కూడా ఉద్యోగస్తులు కష్టపడాలి. ఆ కష్టంలోనే మీ యొక్క ఫలితాలు అనేటువంటివి మార్పు చెందుతాయి. కాబట్టి ఉద్యోగులు కూడా విద్యార్థుల్లానే ఛాలెంజింగ్గా తీసుకొని ఈ యొక్క రాశికి సంబంధించినటువంటి వాళ్ళు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రమోషన్స్, హైక్స్ కూడా కాస్త కష్టంగానే ఉంటుంది. బట్ స్టిల్ మీ ప్రయత్నాలు మీరు చేయండి. వ్యాపారం అనుకూలమే. వ్యవసాయం కాస్త మిశ్రమంగా ఉంటుంది. ఒక్కోసారి లాభాలు, ఒక్కోసారి నష్టాలు అనేటువంటివి సంభవిస్తాయి. అదేవిధంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఏమైనా ప్రేమ వ్యవహారాలు ఉంటే అది సఫలీకృతమయ్యేటువంటి సందర్భం ఇది. ఈ యొక్క రాశి ప్రేమ వివాహాలకి చాలా అనుకూలమైనటువంటి, సానుకూలమైనటువంటి సందర్భం ఈ సంవత్సరం అని చెప్తున్నారు. అదేవిధంగా సంతానం అనేటువంటిది కూడా శుభసూచకంగానే ఉంది. మీ సంతానం ద్వారా మీకు శుభాలు జరుగుతాయి. సంతానం కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం అనుకూలమే. అదేవిధంగా ఆర్థిక స్థితి అనేటువంటిది చాలా మెరుగుపడుతుంది. కిందటి ఏడాదితో పోలిస్తే ఆరోగ్య స్థితి ఈ యొక్క సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. ఆహారం కాస్త నియమంగా తీసుకోవడం మంచిది. వాహన గృహ ధనయోగం అధికంగా ఉంది. కాబట్టి మిశ్రమ ఫలితంగానే ఉన్నా కూడా అనుకూలాలు అనేటువంటివి కాస్త ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఆనందంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. మీరు ముఖ్యంగా చేయవలసినటువంటి పని ఏమిటి అంటే మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించండి క్రమం తప్పకుండా. అదేవిధంగా శివుడికి అభిషేకాలు చేయించుకోవడము, దర్శనాలు చేయించుకోవడం లాంటివి చేయండి. ఆయనే అన్ని చూసుకుంటాడు. ఇక మీ యొక్క అదృష్ట సంఖ్య 3. ఆదివారము, సోమవారము, గురువారము కూడా మీకు అనుకూలించేటువంటి రోజులు. ఏప్రిల్, మే, ఆగస్టు, డిసెంబర్ నెలల్లో మీకు తిరుగు లేకుండా ఉంటుంది. ఇవి మొత్తానికి ఈ ద్వాదశ రాశుల యొక్క సంవత్సర ఫలితాలు. మొత్తానికి చూసుకుంటే అందరికీ ఎక్కడో చిన్న చిన్న ఇబ్బందులు తప్పితే ఈ సంవత్సరం చాలా ఆనందంగా, హాయిగా, హ్యాపీగా నడుస్తుంది అని పంచాంగ శ్రవణంలో మనకు తెలిసింది. ఇంకొక విషయం చెప్పి ఈ వీడియో ఇక్కడితో ముగిచ్చేస్తాను. ఇదేమిటి అంటే గ్రహాలు అనేటువంటివి కర్మదేవతలు. మనం చేసేటువంటి కర్మలకు అవి ఫలితాలను మాత్రమే ఇస్తాయి, అంతేగాని ఫలితాలను తప్పించవు. అందుకని మీరు పరివర్తన చెందేవారైతే, పరివర్తన చెందాలి అనుకున్న వారైతే మీరు పాపకర్మ చేసినా, పుణ్యకర్మ చేసినా, దుష్కర్మ చేసినా, సత్కర్మ చేసినా కూడా ఒకటి బంగారు సంఖ్యలు అయితే ఇంకోటి ఇనుప సంఖ్యలు, ఆ రెండింటి నుండి విడుదల వస్తే కానీ మీకు ముక్తి అనేటువంటివి దొరకదు. అది ఎలా దొరుకుతుంది అంటే ఒక పళ్ళెం నిండా బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఆ బంగారు ఆభరణాల్లో మీకు ఏం కావాలో తీసుకోండి అంటే ఒకడు వచ్చి ఉంగరం తీసుకున్నాడు, ఇంకోటి వచ్చి గొలుసు తీసుకున్నాడు, ఇంకోటి వచ్చి నెక్లెస్ తీసుకున్నాడు, ఇంకోటి వచ్చి పట్టీలు తీసుకున్నాడు. ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్క ఆభరణాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇంకోటి వచ్చి ఆ మొత్తం పళ్ళాన్నే తీసుకున్నాడు. అప్పుడు ఏమైంది, వీళ్ళందరికన్నా కూడా వాడి దగ్గర ఎక్కువ లాభం అనేటువంటిది వచ్చింది. అలా మీరు ఈ గ్రహాల సంచారాలు, దోషాలు ఇవన్నీ కూడా చూసుకొని భయపడిపోకుండా పరమాత్ముని యొక్క పాద సన్నిధిని చేరుకొని ఆయనని అనుగ్రహించమని వేడుకుంటే ఆ పరమాత్ముడు ఆ పళ్ళెం లాంటి వాడు, గ్రహాలు అందులో ఉండే ఆభరణాలు లాంటివి. ఆ పళ్ళెం అనేటువంటిది దాన్ని బేస్గా చేసుకొని ఇవన్నీ సంచరిస్తాయి. ఆ బేస్నే మీరు అద్భుతంగా అనుగ్రహించమని కోరుకుంటే ఇక వీళ్ళంతా ఆటోమేటిక్గా ఆయన కంట్రోల్లో ఉండే వాళ్ళే. కాబట్టి మీకు సత్ఫలితాలను అందిస్తారు. కాబట్టి భగవంతుని నిరంతరము కూడా ధ్యానించండి, పూజించండి. మీకు సాధ్యమైనప్పుడంతా కూడా దేవాలయాలకు వెళ్ళండి, మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. ఏదైనా కూడా ఆధ్యాత్మిక పుస్తకాలను చదువుకుంటూ కాలక్షేపాన్ని చేయండి. ఇదే మానవాళిని ఆనందదాయకంగా, సుఖప్రదంగా ఉంచేటువంటి మార్గం. కాబట్టి అందరికీ కూడా మరొకసారి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్వస్తి.